ఈరోజు నేను మీతో పంచుకోబోతున్న విషయం చాలా తీవ్రమైనది. దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా శ్రద్ధగా వినండి. ఈ మధ్యనే వెనిజులా దేశంలో జరిగిన ఒక భయంకరమైన భూకంపం గురించి మీరు వార్తల్లో చూసే ఉంటారు. ఒకే ఒక్క నిమిషం, అవును, కేవలం 39 సెకండ్ల వ్యవధిలో 2 అత్యంత శక్తివంతమైన భూకంపాలు ఆ దేశ రాజధానిని నేలమట్టం చేశాయి. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్నటిదాకా కోటీశ్వరులుగా ఉన్నవారు, అద్భుతమైన ఇళ్లు కట్టుకున్నవారు ఈరోజు కట్టుబట్టలతో ఒక పూట భోజనం కోసం రోడ్ల మీద ఏడుస్తూ నిలబడ్డారు. ఇదంతా ఎందుకు చెబుతున్నానో తెలుసా? ఈ భూకంపాలు కేవలం ప్రకృతి వైపరీత్యాలు కావు. ఇవి యేసుక్రీస్తు రెండవ రాకడకు దేవుడు ఇస్తున్న స్పష్టమైన హెచ్చరికలు. ఈరోజు నేను మిమ్మల్ని ఒక కఠినమైన ప్రశ్న అడుగుతున్నాను. దేవుని వాక్యం తెలిసిన మీరు ఈ హెచ్చరికలు చూసిన తర్వాత కూడా ఇంకా మారకుండా ఉంటే మీ పరిస్థితి ఏమిటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచం నలుమూలల నుండి వస్తున్న వార్తలు వింటుంటే మనకి ఏమి అర్థమవుతుంది? వెనిజులా, జపాన్, కాలిఫోర్నియా, ఇలా భూమి మీద ఎక్కడ చూసినా భూమి వణుకుతోంది. వెనిజులా రాజధాని కారకస్లో 7.2 మరియు 7.5 తీవ్రతతో వచ్చిన భూకంపాల వల్ల సెకండ్లలో పెద్ద పెద్ద బిల్డింగ్స్ కొప్పుకూలిపోయాయి. రోడ్లు పగిలిపోయాయి. ఒక్కసారి వాళ్ల పరిస్థితి ఊహించండి. ప్రాణంగా ప్రేమించిన కుటుంబ సభ్యులు ఆ శిథిలాల కింద ఎక్కడ ఉన్నారో తెలియక ఆత్మీయులు రోదిస్తున్నారు. లక్షలాది రూపాయలు పెట్టుకున్న ఆస్తులు, సుఖాలు అన్నీ కేవలం 39 సెకండ్లలో మట్టిలో కలిసిపోయాయి. జీవితమంటే ఇంతే, అంతా మాయ అని మనం అనుకుంటాం, కానీ అది నిజంగా జరిగినప్పుడు మన కళ్ల ముందు ఎంత భయంకరంగా ఉంటుందో వెనిజులా ప్రజలను చూస్తే అర్థమవుతుంది. క్రీస్తు సంగారోహణం అనేది కూడా అంతే. కన్ను మూసి తెరిచేలోపు రెప్పపాటులో జరిగిపోతుంది. ఆ రోజున నువ్వు సంపాదించిన ఆస్తులు, కట్టుకున్న బిల్డింగ్సు, బ్యాంక్ బ్యాలెన్సు ఏవీ నిన్ను రక్షించలేవు. ఈ భూకంపాలు దేవుడు మనకు కొడుతున్న అలార్మ్స్. ఆయన అడుగుతున్నాడు, నా రాకడ కోసం భూమే వణుకుతోంది. నా వాక్యం తెలిసిన నీ గుండె ఎందుకు వణకడం లేదు? లూకాసు వార్త 13లో ఒక మాట ఉంది. సిలోయము గోపురం పడి 18 మంది చనిపోయినప్పుడు యేసయ్య ఏమన్నారో తెలుసా? చనిపోయిన వాళ్లందరూ మీకంటే గొప్ప పాపులని మీరనుకుంటున్నారా? కాదు, మీరు మారుమనసు పొందకపోతే మీరు అలాగే నశిస్తారు. చాలామంది క్రైస్తవులకు ఒక పొరపాటు ఆలోచన ఉంది. నేను పెద్ద పాపిని కాదులే, నాకేం ఇలాంటి శిక్షలు రావు అనుకుంటారు. మారుమనసు అంటే కేవలం యేసుని ఎరగని వాళ్లు దేవుని నమ్ముకోవడం మాత్రమే కాదు. రక్షింపబడి బాప్తిజం తీసుకుని సత్యం తెలిసిన తర్వాత కూడా ఇంకా రహస్య పాపాలు చేస్తూ దేవునికి ఇష్టం లేని అలవాట్లు వదలకుండా కోపాలు, అసూయలు, గర్వం పెట్టుకుని పైకి మాత్రం హల్లేలుయా, దేవాదేవా అని పెదవులతో ఆరాధిస్తే సంగారోహణలో మనం వెళ్లలేం. దేవుడు ఖచ్చితంగా విడిచిపెడతాడు. సత్యం తెలిసి పాపంలో కొనసాగితే క్రీస్తు విరోధియేలే ఆ శ్రమల కాలంలో మిగిలిపోయిన క్రైస్తవుడి పరిస్థితి దేవుడు ఎవరో తెలియని లోకస్తుడి పరిస్థితి కంటే అత్యంత దారుణంగా ఉంటుంది. యేసయ్య పదే పదే తన శిష్యుల్ని అడిగాడు, మీకింకా గ్రహింపు రాలేదా అని. ఈరోజు ఆ వెనిజులా భూకంపం చూసిన తర్వాత కూడా ఇంకా దేవుని భయం లేకుండా రహస్య పాపాల్లో జీవిస్తూ ఉంటే యేసయ్య నిన్ను కూడా అదే ప్రశ్న అడుగుతున్నాడు, నీకింకా గ్రహింపు రాలేదా? ప్రసంగి 1:8లో ఒక అద్భుతమైన మాట ఉంది. కన్ను చూచుట చేత తృప్తి పొందదు, చెవి వినుట చేత నిండదు. ఎంత నిజమో కదా! ఈ రోజుల్లో మన కళ్ళు ఎంత చూసినా తృప్తిపడవు. ఫోన్లలో రీల్సు, టీవీలో సీరియల్సు, సినిమాల మీద సినిమాలు, చెడు విషయాలు, అసహ్యమైనవి ఎంత చూసినా ఈ కళ్లకు తృప్తి లేదు. ఇంకా చూడాలి, ఇంకా సంపాదించాలి, పక్కవాడికంటే ఇంకా గొప్పగా బ్రతకాలి అనే ఆశ. అలాగే మన చెవులు, పనికిరాని ముచ్చట్లు, ఇతరుల గురించిన గాసిప్లు ఎన్ని విన్నా చెవులకు తృప్తి లేదు. కానీ సోదరా, సోదరీ, గుర్తుపెట్టుకో, ఈ భూమి మీద మనం ఎక్కువ కాలం ఉండబోం. మనకి సమయం లేదు. వెనిజులాలో ఆ ప్రజలు జీవితమంతా కష్టపడి కట్టుకున్న ఇళ్ళు, కొనుక్కున్న వస్తువులు అన్నీ 30 సెకండ్లలో మట్టిలో కలిసిపోయాయి. మనం కూడా మన సమయాన్ని, మన కళ్లను, మన చెవులను రేపు మట్టిలో కలిసిపోయే వాటికోసం ఎందుకు వృధా చేస్తున్నాం? మన జీవితం మాయ. దేవుడు నీకిచ్చిన ఈ సమయాన్ని, ఈ ఆరోగ్యాన్ని దేనికోసం వాడుతున్నావు? రేపు ర్యాప్చర్ జరిగినప్పుడు ఈ కోపాలు, ఈ పగలు, ఈ ఆస్తులు, ఈ బ్యాంక్ బ్యాలెన్సు అన్నీ ఇక్కడే వదిలేసి వెళ్లాల్సుమా? యేసయ్య రాకడా అనేది ఒక ఇమైన్ పొద్దులో, రెప్పపాటులో జరిగిపోతుంది.
వెనిజులాలో 39 సెకండ్లలో అంత నాశనం జరిగితే సంఘారోహణం రెప్పపాటులో జరిగిపోతుంది. అప్పుడు నీ ఆస్తులెక్కడా? నీ బంధువులెక్కడా? నీ కోపాలు, పగలు ఎక్కడా? ఆ రోజున అందరూ మేఘాల మీదికి ఎత్తబడితే సత్యం తెలిసి, వాక్యం తెలిసి కూడా పైకి భక్తిగా నటిస్తూ లోపల పాపంలో జీవిస్తున్న క్రైస్తవులు భూమి మీద మిగిలిపోతారు. ఆ రోజున మిగిలిపోయిన క్రైస్తవుడు రోడ్డు మీద నిలబడి ఆకాశం వైపు చూస్తూ ఏడ్చే ఆ ఏడుపు వెనిజులా ప్రజల ఏడుపు కంటే 100 రెట్లు భయంకరంగా ఉంటుంది. దయచేసి ఆ పరిస్థితి తెచ్చుకోకండి. మత్తయి సువార్త 11లో యేసయ్య అన్నాడు, కొరాజీనా నీకు శ్రమ, బేత్సైదా నీకు శ్రమ. మీ మధ్య జరిగిన అద్భుతాలు వేరే చోట జరిగి ఉంటే వాళ్లు ఎప్పుడో గోనపట్ట కట్టుకుని మారుమనసు పొందేవారు. ఈ మాట మనల్నంటున్నాడు. మన జనరేషన్కు ఉన్నన్ని సౌకర్యాలు, యూట్యూబ్లో వాక్యాలు, బైబిల్ స్టడీలు ఏ తరానికి లేవు. దేవుడు మనకి అన్నీ చూపిస్తున్నాడు. అంత్యదినాల గుర్తులు మన కళ్ల ముందే జరుగుతున్నాయి. ఇన్ని చూసి కూడా మనం ఇంకా మారకపోతే రేపు తీర్పు దినాన దేవునికి ఏమి సమాధానం చెబుతాం? మనకు ఎలాంటి ఎక్స్క్యూజు లేదు. నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. అందుకే ఇలాంటి కఠినమైన వాక్యం ద్వారా నిన్ను నిద్రలేపుతున్నాడు. ఈరోజు దేవుడు నీకిచ్చిన అవకాశం. వెనిజులా ప్రజల కోసం మనం ఖచ్చితంగా ప్రార్థన చేద్దాం. వారు ఆ బాధ నుండి కోలుకోవాలని దేవుణ్ణి అడుగుదాం. కానీ అదే సమయంలో మనల్ని మనం సరిచేసుకుందాం. వదిలేయాల్సిన పాపాలను వదిలేద్దాం. విడిచిపెట్టాల్సిన చెడు స్నేహాలను, సెల్ఫోన్ వ్యసనాలను విడిచిపెడదాం. దేవుడు మన కోసం వస్తున్నాడు. ఈరోజు ఆయన బూర ఊదితే నువ్వు సంతోషంగా ఎత్తబడతావా, లేక కన్నీళ్లతో మిగిలిపోతావా? నీ ఆత్మను కాపాడుకో. నీ గర్వాన్ని వదిలేయి. నీ పాపాన్ని ఒప్పేసుకో. నాతో పాటు నీ గుండె మీద చెయ్యి వేసుకుని కన్నీటితో ఈ ప్రార్థన చెయ్యి. ప్రభువైన యేసయ్యా, ఈరోజు నీ వాక్యం ద్వారా నన్ను గద్దించినందుకు వందనాలు. ఈ లోకం శాశ్వతం కాదని, నా జీవితం క్షణభంగురమని నేను ఒప్పుకుంటున్నాను. నేను రక్షించబడిన వాడినే కాని నాలో ఇంకా ఉన్న రహస్య పాపాలను, కోపాన్ని, లోకాసలను నీ రక్తంతో కడిగి శుద్ధిచేయి ప్రభువా. నీ రాకడ కోసం సిద్ధపడే బుద్ధిని నాకు దయచేయి. దేన్ని చూసి నేను టెంప్ట్ అవ్వకుండా నా కళ్లను, నా చెవులను నీ వాక్యం వైపు తిప్పుకునే కృపను నాకు ఇవ్వు. ఎప్పుడు బూరశబ్దం వినిపించినా నేను మిగిలిపోకుండా మేఘాల మీద నీ దగ్గరకు వచ్చేలా నన్ను సిద్ధపడుచు. యేసునామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. నా ప్రియమైన బిడ్డలాలా, ఈ మాటలు మీ హృదయాన్ని తాకి ఉంటే, ఆ దేవుని రాకడకు మీరు నిజంగా సిద్ధపడాలి అని నిర్ణయించుకున్నట్లయితే కామెంట్స్లో నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా, ఐఎమ్ రెడీ లార్డ్ అని టైప్ చేయండి. దేవుడు మీ ఆయుష్ను దీవించి సంఘారోహణలో మిమ్మల్ని తనతో పాటు తీసుకువెళ్ళునుగాక. గాడ్ బ్లెస్ యూ. Strength in grace. It's all about Jesus.